ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు. ఈ యొక్క మే నెలలో విపరీతమైన ఎండలు గదా! నిన్నటి నుంచి వడగాడ్పులు. 19వ తేదీ నుండి వేడి గాలులు, వడగాడ్పులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వారు చెప్పారు. అలాగనే నిన్న చాలా భయంకరమైన వడగాల్పులు, ఎండ వచ్చింది. జాగ్రత్త సుమా! 10 గంటల లోపే అన్ని పనులు పూర్తి చేసుకొని జాగ్రత్తగా గృహాల్లో ఉంటే మంచిది. వృద్ధులైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు. ఇక పని బాటలు చేసే వాళ్ళకి తప్పదు. వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి అది మన శరీరానికి చాలా కీడు చేస్తుంది. జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడం అనేది అది చాలా అవసరం. పిల్లరా, ఈ దినము దావీదు మహారాజు రచించిన ఒక సంకీర్తన 39వ సంకీర్తన 4వ వచనంలో దావీదయ్య చాలా చక్కగా దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. అయ్యా, నా అంతము ఇట్లున్నది. ఎవరండి ఈ ఆలోచన కలిగిన వారు? నిజంగా దేవుని కృప పొందిన వారు మాత్రమే. యెహోవా, నా నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. అయ్యా, నా ఎండింగ్ జీవితం ఎట్లా ఉంటది? ఎన్ని దినాలు నేను ఈ లోకంలో జీవిస్తా? చాలా మంది ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంటెన్స్ గురించి ఆలోచిస్తా ఉంటారు. పిల్లరా, ఇప్పుడు ఆళ్ళ కళ్ళ ముందు జరిగేది అనుభవిస్తూ ఆలోచిస్తుంటారు. రాబోయే దినాల్లో దీని పరిణామం ఎలా ఉంటుంది? అసలు నువ్వు ఎంతకాలం జీవిస్తావు? నీ ఎండింగ్ జీవితం ఎలా గడుపుతావు అనే జ్ఞానం చాలా మందికి ఉండదు. దేవుని కృప పొందిన శాశ్వతమైన కృప పొందిన దావీదయ్యకు మాత్రమే ఈ ఆలోచన వస్తుంది. పిల్లారా, మనందరం కూడా దేవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. హల్లెలూయా. పిల్లారా, మన ఆయువు చాలా అల్పమైనది. ఎంత అల్పమైనది? నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది. ఇలాంటి ఆయువు కోసరమా? ఇలాంటి జీవితం కోసరమా నువ్వు పడే ఈ పాట్లు, నువ్వు చేసే ఈ అన్యాయాలు, అక్రమాలు? లోకంలో చాలా సార్లు నాకు విచిత్రంగా ఉంటుంది. ఎందుకు ఈ మానవుడు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు? ఎంతకాలం జీవిస్తారు? ఎవరికైతే ఈ పరిజ్ఞానం ఉంటుందో, నా ఆయువు ప్రమాణము ఎంతో నాకు తెలియజేయము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను అని ఎవరైతే ప్రియులారా ఈ పరిజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు పొరపాట్లు చేయరు. వాళ్ళు దేనికోసం ఆరాటపడరు. ఎంతకాలం జీవించబోతావురా ఈ లోకంలో? ఆ జీవించినంత కాలం మంచిగా జీవిద్దాం. 10 మందికి సహాయం చేద్దాం.
ఎంత సంపాదించినా ఏం తీసుకెళ్తావు? 10 మందికి సహాయం చేస్తే అది నీతో తీసుకుపోతావు. నువ్వు నీతియుక్తమైన బలులు అర్పించాలి. నీతిగా జీవించాలి. కావున ప్రియులారా, ఇలాంటి జ్ఞాన సంపత్తిని దయచేయమని ప్రభువును మనం కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించబడండి. ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. మా ఆయుష్షు ఎంతైనది మాకు తెలియజేయవు నాయనా. నీటి బుడగ లాంటి గడ్డి పువ్వు లాంటి ఆయుష్షు కలిగిన వాళ్ళము తండ్రి. ప్రభువా, నీ కృపలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ దీర్ఘాయుష్షు దయచేయమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నీకే సహవాసం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.